హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనమైతే రికార్డ్ ట్రిగర్ ఫ్లోలో 2 యూస్ కేస్ అయితే చూసాము. ఒకటి క్రియేషన్ ఎలా రిలేటెడ్ అప్డేట్ చేయాలి, ఒకటి బిఫోర్ అప్డేట్ మనం వాలిడేషన్ రూల్స్ లాగా ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో ఇప్పుడు అప్డేట్ సినారియో అయితే చూద్దామండి. ఇప్పుడు నేను ఎగ్జిస్టింగ్ రికార్డ్ని అప్డేట్ చేస్తే నాకు ఒక ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవ్వాలి. అది ఎలా క్రియేట్ అవ్వాలో అయితే చూద్దామండి. అది ఎలా క్రియేట్ చేయాలో. ఆపర్చునిటీ అంటే ఇప్పుడు అకౌంట్లో నేను ఇప్పుడు రేటింగ్ ఉంది కదా, ఈ రేటింగ్ ఫీల్డ్ కానీ నేను అప్డేట్ చేసినానంటే, ఇప్పుడు హాట్గా ఉండేది ఇప్పుడు ఏదైనా వేరే ఏదైనా మార్చినానంటే, చేంజ్ చేసినానంటే నాకు ఆటోమేటిక్గా నాకు ఇప్పుడు ఆ ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవ్వాలి. అది ఎలానో అయితే చూద్దామండి. ఓకేనా? సేమ్ మీరైతే సెటప్కి వెళ్ళి ఫ్లో క్లిక్ చేశారంటే న్యూ ఫ్లోకి అయితే వెళ్ళండి. ఏమన్నా మీరు న్యూ ఫ్లో క్రియేట్ చేసుకోవాలి, ఎగ్జిస్టింగ్ ఫ్లోస్ చూసుకోవాలన్నా మీరు ఇక్కడైతే విజిబుల్ అయితే అవుతుందండి. ఓకేనా? మీరు కొత్త ఫ్లో క్రియేట్ చేసుకోవాలన్నా న్యూ ఫ్లో అయితే వెళ్ళండి. ఓకేనా? ఇక్కడ నేను రికార్డ్ ట్రిగర్ ఫ్లో అయితే చూస్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ నేను అకౌంట్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తాను. ఇక్కడ నాకు అప్డేట్ ఇచ్చి ఇక్కడ అండ్ కండిషన్ అయితే ఇస్తానండి. ఓకేనా? ఇక్కడ అండ్ కండిషన్లో నేను అకౌంట్ రేటింగ్ ఈజ్ చేంజ్డ్ అని మనకైతే ఉంటుంది. ఈజ్ చేంజ్డ్ ఈక్వల్ టు ట్రూ పెడతాను. ఎందుకంటే ఈజ్ చేంజ్డ్ అయితేనే ఓకేనా మనకి యాక్షన్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్. ఎందుకంటే నేను ఆపర్చునిటీ రికార్డ్ క్రియేట్ చేయాలి కాబట్టి నేనైతే ఇక్కడ ఎలిమెంట్స్లో వెళ్ళి క్రియేట్ ఆపర్చునిటీ రికార్డ్స్ ఒక నిమిషం, స్పెల్ మిస్టేక్, ఆపర్చునిటీ రికార్డ్స్ అని తీసుకుంటాం లేబుల్. ఇక్కడ నేను మాన్యువల్ తీసుకుని ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చి ఆపర్చునిటీ అని తీసుకుంటున్నా. ఆపర్చునిటీలో మనకి చూడండి ఆటోమేటిక్గా మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే వచ్చేసింది. ఓకేనా? ఇక్కడ క్లోజ్ డేట్ వచ్చి ఇక్కడ నేను ఒక రిసోర్స్ అయితే క్రియేట్ చేసుకుంటా. రిసోర్స్కి వెళ్ళి నేను ఒక ఫార్ములాస్ అయితే ఇస్తాను. ఇక్కడ ఫార్ములాలో వచ్చి నేను ఏపీఐ నేమ్ వచ్చి క్లోజ్ డేట్ అని ఇస్తా. డేటా టైప్ డేట్ అయితే ఇస్తా, క్లోజ్ డేట్ కాబట్టి టుడే ప్లస్ 365 days అని ఇస్తా క్లోజ్ డేటు. చూడండి సింటాక్స్ వ్యాలిడ్. ఇది నేమ్ వచ్చి నేను ఆపర్చునిటీ నేమ్ అయితే రికార్డ్ ట్రిగర్డ్ ఆపర్చునిటీ నేమ్ అయితే ఇస్తా. అకౌంట్ నేమ్ రికార్డ్.నేమ్ అకౌంట్ నేమ్ అయితే ఇస్తా. స్టేజ్ వచ్చి నేను ప్రాస్పెక్టింగ్ అని ఇస్తా. ఇంకా ఇచ్చినాక అకౌంట్ ఐడి లింక్ చేయాలి కదా, అకౌంట్ ఐడి ఈక్వల్ టు trigger.account ID. చూడండి అకౌంట్ ఐడి ఏపీ నేమ్ వచ్చి ఐడి. అంతే అండి, ఇచ్చేస్తాను. సేవ్ చేస్తాను. క్రియేట్ ఆపర్చునిటీ రికార్డ్స్ యూజింగ్ రికార్డ్ ట్రిగర్డ్ ఫ్లో RF. ఓకేనా? మీకు కావాలంటే ఇక్కడ నల్ చెక్లు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నల్ చెక్లు కూడా మీరు అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు. అకౌంట్ రేటింగ్ ఈస్ నల్ అంటే నల్ ఉంటే చేయొచ్చా, లేదంటే ఈ మనకి ప్రజెంట్ ఇప్పుడు అప్డేటెడ్ కాబట్టి అప్డేటెడ్ సినారియో మాత్రం చూద్దాము. యాక్టివేషన్ అయితే చేసుకుంటా. ఇప్పుడు చూడండి నేను ఎగ్జిస్టింగ్లో మనకైతే ఆపర్చునిటీ ఏం లేదు. ఇక్కడ హాట్ అయితే ఉంది. ఇప్పుడు నేను హాట్ నుంచి వామ్కి అయితే మారుస్తా. ఏమవుతుందో చూద్దాం. రికార్డ్ అయితే క్రియేట్ అయిపోయింది. చూసినారా? ఆపర్చునిటీ నేమ్ వచ్చి trigger.account నేము, మళ్ళీ స్టేజ్ నేమ్ చూడండి, స్టేజ్ నేము ప్రాస్పెక్టింగ్ 24 అంటే ఈరోజు డేట్ నుంచి 1 year ఇలా. ఇది అప్డేట్ సినారియో అండి. మళ్ళీ ఇంకొక డిలీట్ సినారియో కూడా మనమైతే చేయొచ్చు. దీనికి డిలీట్ సేమ్ ఇలానే మనకి ఫంక్షనాలిటీ. ఇప్పుడు అకౌంట్ డిలీట్ అయితే అకౌంట్ ఇప్పుడు ఏమైనా డిలీట్ అయితే దానికి కూడా మనమైతే ఒక సినారియో అయితే కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సేమ్ ఇలానే అండి, మనము దీన్ని యూజ్ చేసుకుని చాలా రకాలుగా. ఇక్కడ చూడండి ఫ్లో యాక్షన్ ఇప్పుడు అప్డేట్ చేయాలన్నా, ఎగ్జిస్టింగ్ రికార్డ్ అప్డేట్ చేయాలన్నా, గెట్ అంటే మనం గెట్ తీసుకోవాలి, డిలీట్ రికార్డ్స్ అన్నా ఇవన్నీ మనమైతే చేయొచ్చండి. ఓకేనా? ఇలా మనమైతే అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇంకొకటి డిలీట్ కూడా చేయొచ్చు. ఇది ఆపర్చునిటీ వద్దు నాకు,
ఇప్పుడు నేను ఒక డిలీట్ రికార్డ్ అయితే చేద్దాము. ఇప్పుడు నాకు ఇప్పుడు ఏంది కండిషన్? డిలీట్ రికార్డ్, డిలీట్ కాంటాక్ట్స్ అని కొడతా. డిలీట్ కాంటాక్ట్స్ కొడతాను. కాంటాక్ట్ ఇక్కడ వచ్చి అకౌంట్ ఐడి తాను డిలీట్ అవుతుంది. రిలేటెడ్ కాంటాక్ట్ ఏం మనకు ఇది సేమ్. ఇప్పుడు ఏదైనా మనం చేంజ్ చేస్తే చేంజ్ చేయడం అయితే మనకి ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. ఇలా మనము నాట్ ఓన్లీ ఇది జస్ట్ నేను యూస్ కేసు. ఇప్పుడు మనకు కావాలంటే స్పెసిఫిక్గా కూడా అకౌంట్ రేటింగ్ ఈక్వల్ టు ఇట్లా వచ్చినా కూడా ఓకే చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూద్దాము డిలీట్ అవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేస్తాము. ఇప్పుడు నేను అకౌంట్కి వెళ్తా. సేమ్ అకౌంట్ హార్ట్ ఉందా? ఇప్పుడు చూద్దాము. అకౌంట్ని ఇప్పుడు అకౌంట్ని డిలీట్ చేస్తే మనకి కాంటాక్ట్ ఏంది? సరే ఇక్కడ మనము అకౌంట్ అప్డేట్ చేయాలి. డిలీట్ చేయకూడదు. అకౌంట్ని ఇప్పుడు అప్డేట్ చేసినామంటే వామ్కి చూద్దాం కాంటాక్ట్ అప్డేట్ డిలీట్ అవుతుందా లేదా అని. చూసినారా? డిలీట్ అయిపోయింది కాంటాక్ట్. ఇలా మాదిరి మనమైతే కండిషన్స్ బేస్డ్గా మనమైతే రూట్ అయితే చేసుకోవచ్చు. డిలీట్ అంటే ఈ రికార్డే డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఎందుకు ఇది డిలీట్ సెనారియోస్ కూడా మనమైతే ఇదైతే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చాలా యూస్ కేసులను అయితే చేసుకోవచ్చు. ఈమెయిల్ అలర్ట్ ట్రిగర్ కూడా చేసుకోవచ్చు. అప్డేట్ చేసిన తర్వాత ఈమెయిల్ అలర్ట్స్ ఎలా వెళ్ళాలన్నా కూడా మనం అయితే డిఫైన్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్లోస్ యూస్ కేసెస్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు ఫ్లోస్ యూస్ కేస్ బిగినర్ టు ఇవన్నీ చాట్ జీపీటీలో ఈవెన్ సెర్చ్ చేసినా కూడా మీకైతే వస్తుంది. మీరు దాని బేస్డ్ మీరైతే మీ ఆర్గ్లో అయితే వర్క్ అయితే చేయొచ్చు. ఇంకా నేను చెప్పినట్టుగా నేను ఫ్లోకి అయితే ఒక కంప్లీట్ ఒక బిగినర్ టు ప్రో లెవెల్ దాకా నేనైతే మీకు ఫ్లోస్లో యూస్ కేసెస్ మీకైతే చేస్తానండి. వీడియోస్ చాలా యూస్ కేసెస్ అయితే చేయొచ్చండి. మనం ఫ్లో ద్వారా సాల్వ్ అయితే చేయొచ్చు. ఓకేనా? ఈ వీడియో కానీ నచ్చితే మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మనమైతే ఒక షెడ్యూల్ ట్రిగర్ని ఎలా చేయొచ్చు, ఒక షెడ్యూల్ ట్రిగర్ని మనమైతే ఇది చేయొచ్చు అనేది చూద్దామండి. షెడ్యూల్ని ఒక మాస్ అప్డేట్ ఎలా చేయొచ్చు అని కూడా చూద్దాం. ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.